హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 18th అక్టోబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలను చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడే చైనా జీడిపి నంబర్స్ వచ్చాయి. అనుకున్న దానికంటే కాస్త డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో మూడో క్వార్టర్లో వృద్ధి కేవలం 4.9% పరిమితం కావడంతో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత కనిపిస్తుంది. నికాయ్ 0.5% మేర, షాంఘై 0.7% మేర కోల్పోతే హాంకాంగ్ ఒక 0.5% మేర నష్టాలతో ప్రస్తుతం కొనసాగుతుంది. మొన్న ముగిసిన లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి యుఎస్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపించింది. అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $85 మార్క్ని క్రాస్ చేసి $86 స్థాయికి చేరుకుంటుంది. మెల్లిమెల్లిగా ఇక్కడ మనకి క్రూడ్ పెరిగే కొద్దీ కొద్దిగా రూపీ బలహీనపడే కొద్దీ మన కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుంది. గోల్డ్ $1750 క్రాస్ చేసి $1800 దగ్గరికి వెళ్తుంది. అండ్ US 10-year బాండ్ yields 1.6% దగ్గర దాదాపుగా కనిపిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ మెయిన్గా 62,000 మార్క్ని క్రాస్ చేసింది. ఫస్ట్ టైం 60,000 మార్క్ని క్రాస్ చేసింది 6 నెలల కాలంలో. ఎందుకంటే ఈటీఎఫ్ అప్రూవల్, అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC మేబీ ఈటీఎఫ్స్లో ట్రేడ్ చేసుకునేందుకు బిట్కాయిన్కి అనుమతి ఇవ్వచ్చు, ఆర్ క్రిప్టో కరెన్సీలకు అనుమతి ఇవ్వచ్చు అన్న వార్తల నేపథ్యంలో బిట్కాయిన్లో చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. 62,000 మార్క్ని క్రాస్ చేసి మరీ బిట్కాయిన్ పైకి దూసుకువెళ్ళింది. నాట్ ఓన్లీ బిట్కాయిన్, ఇతర క్రిప్టోస్లో ఉన్న ఎథీరియం కానీ ఇవన్నీ కూడా కాస్త పాజిటివ్గా కనిపించాయి. ఇప్పుడు ఈరోజు కొద్దిగా లైట్ కాయిన్ లాంటివి కొద్దిగా బలహీనపడ్డాయి కానీ బట్ ఓవరాల్గా బిట్కాయిన్ ట్రెండ్ మాత్రం కాస్త పాజిటివ్గానే ఉంది. ఒకవేళ కనుక అక్కడ ఈటీఎఫ్స్ని ట్రేడ్ చేసుకునేందుకు SEC కనుక, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కనుక ఆమోదం తెలిపినట్టయితే మేబీ పెద్ద ఇన్వెస్టర్స్ HNIs ఇందులో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు దీనికి మరింతగా ఫోకస్ పెరుగుతుంది, మరింతగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి మేబీ క్రిప్టోస్కి కొద్దిగా పాజిటివ్ న్యూస్ అవ్వచ్చు. ఒకవేళ కనుక వ్యతిరేకిస్తే మాత్రం మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో మారిషస్ మేబీ అవుట్ ఆఫ్ FATF గ్రే లిస్ట్ దిస్ మంత్, ఓకే, అండ్ 30% గ్రోత్, బిగ్ పర్చేజ్ ఆన్ కార్డ్స్. విప్రో CEO థియరీ డెలపోటే గారు చెప్తున్నారు మేబీ 30% గ్రోత్ని కనబరచడం కాబట్టి ఒక బిగ్ పర్చేస్ అంటే ఒక పెద్ద కంపెనీ కొనుగోలు కోసం సిద్ధమవుతున్నట్టు ఆయన ప్రకటించారు. సో ఇది ఒక మేజర్ న్యూస్ అవుతుంది విప్రోకి. ఫార్మీజీ క్లోజెస్ $350 million ప్రీ IPO ఫండింగ్ రౌండ్, దాదాపు $350 million సమీకరించింది IPOకి ముందు. సో IPO వాల్యుయేషన్ ఎంత ఉంటుంది ఏంటి అవన్నీ మనకు త్వరలో తెలుస్తాయి. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే IPOస్కి అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వెంచర్ క్యాపిటలిస్టులు ఎంత అగ్రెసివ్గా కొనుగోలు చేస్తున్నారని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కామర్స్ సేల్స్ బూమ్ ఇన్ ఫెస్టివ్ సీజన్, షేర్ ఆఫ్ హ్యాండ్సెట్ టీవీ అప్రల్ సేల్స్ వయా ఆన్లైన్ హిట్స్ న్యూ హైస్ ఇన్ ద ఫస్ట్ ఫోర్ట్నైట్ ఆఫ్ అక్టోబర్ నెలలో ఈ దసరా దీపావళి రాబోయే సీజన్ కోసం మనకి ఎక్కువగా హ్యాండ్సెట్స్, మొబైల్ ఫోన్స్, టీవీ అప్రల్ సేల్స్ ఇవన్నీ విపరీతంగా పెరిగాయి, రికార్డ్ స్థాయిని టచ్ చేశాయనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. బట్ కార్ సేల్స్ మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందట్లేదు. ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్ ఇష్యూ వల్ల డిమాండ్ ఉంది కానీ అందుకు తగ్గట్టు సప్లై చేయలేకపోతున్నాయి కంపెనీలు. సో ఫస్ట్ పేజ్లో ఇది న్యూస్. అండ్ వీక్లీ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చే రికమెండేషన్లో భాగంగా ఈసారి NMDCని కవర్ చేశారు. షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా మేబీ గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది కంపెనీకి అని చెప్పి. ఐరన్ ఓర్ ప్రైజెస్లో క్షీణత రావడం వల్ల మేబీ కరెక్షన్ కూడా వచ్చింది. ఆ కరెక్షన్ అనేది ఒక ఎంట్రీ కోసం మంచి ఆపర్చునిటీ అవ్వచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ సూచిస్తుంది. మెయిన్గా మనకి 5 అనలిస్టులు సెల్ రేటింగ్ ఇచ్చారు, 6 అనలిస్టులు హోల్డ్ రేటింగ్ ఇస్తే 13 మంది అనలిస్టులు ఈ NMDC స్టాక్కి బై రేటింగ్ ఇచ్చారు. రెవెన్యూ పరంగా చూస్తే 2020లో దాదాపు 11,700 కోట్ల రెవెన్యూ ఉంది. 2021 నాటికి 15,370 కోట్ల రెవెన్యూ ఉంటే 2022 నాటికి ఇది 25,500 కోట్లు, అలాగే 23 నాటికి 21,694 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ ఉండొచ్చు రెవెన్యూ అని చెప్పి ఇక్కడ ఒక అంచనా ఉంది. బేసిక్ EPS పరంగా చూస్తేనేమో 21 రూపాయలు ఉన్న EPS 2022లో 33 రూపాయలకి, 23లో 24 రూపాయలకి EPS తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ డివిడెంట్ ఈల్డ్ పరంగా చూస్తేనేమో NMDC 5% డివిడెంట్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. PE 5% కంటే బిలో PE ఉంది. మిగిలిన వాటిల్లో కోల్ ఇండియా ఒకటి డివిడెంట్ ఈల్డ్ పరంగా 8.5% దాకా డివిడెంట్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. బ్రోకరేజ్ కాల్స్లోనేమో టార్గెట్ ప్రైజులు దాదాపు $201 నుంచి $248 వరకు వివిధ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ఇచ్చాయి NMDCకి. అండ్ ఇక ఈసారి ఈ క్వార్టర్లో ఏ కంపెనీస్, ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఎకనామిక్ టైమ్స్ చదవండి, చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఆటో కంపెనీస్లో ఎస్పెషల్లీ though the aggregate auto sector numbers look disastrous, it is mostly because of
టాటా మోటార్స్ దాదాపు ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిడ్యూస్ ఇట్స్ నెట్ లాసెస్ టు 1,600 crores ఫ్రమ్ 4,550 crores ఇన్ ద ప్రీవియస్ క్వార్టర్. లాసులు బాగా కంపెనీ తగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ మెయిన్గా టాటా మోటార్స్ మీద ఫోకస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో కూడా మనకి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫినాన్స్ కనబరిచే అవకాశం ఉంది. క్యాపిటల్ గూడ్స్లో మనకి మెయిన్గా వీళ్ళ సెగ్మెంట్ విల్ రిపోర్ట్ డీసెంట్ ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్. ద ప్రెజర్ ఇస్ బిల్డింగ్ అప్ డ్యూ టు స్పైరలింగ్ కమాడిటీ ప్రైజెస్. కమాడిటీ ధరలు పెరగడం వల్ల క్యాపిటల్ గూడ్ కంపెనీస్కి కొద్దిగా నిరుత్సాహకరంగా కూడా ఉండొచ్చు. సిమెంట్ కంపెనీస్లోనేమో చూస్తేనేమో ఇవి కంపెనీస్ కూడా మెరుగ్గా నెంబర్స్ కనబరచవచ్చు. బట్ అంత అత్యద్భుతమైన నెంబర్స్ కాకపోయినప్పటికీ కూడా ఓకే సార్ట్ ఆఫ్ రిజల్ట్స్ని మనకి సిమెంట్ కంపెనీస్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీలో భాగంగా మనకి ఏషియన్ పెయింట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 30% అండ్ 5% రెస్పెక్టివ్లీ. సో ఇందులో ఏషియన్ పెయింట్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. హోటల్స్ పరంగా మేబీ ఇండియన్ హోటల్స్ లాంటివి ఈస్ట్ ఇండియా హోటల్స్ మరింత మార్కెట్ షేర్ని అందిపుచ్చుకోవచ్చు. ఇన్ఫ్రా పరంగా చూస్తేనేమో మెయిన్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వర్ నాట్ ఇంపాక్టెడ్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అండ్ దేర్ ఫర్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద బేస్ ఎఫెక్ట్. ఎందుకంటే తక్కువ బేస్ ఎఫెక్ట్లో ఈ కంపెనీస్ ఎక్కువగా మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తాయి కానీ బట్ తక్కువ బేస్ ఎఫెక్ట్ వీటికి వర్కౌట్ అవ్వదు. మెటల్ కంపెనీస్ పరంగా చూస్తేనేమో మనకి వీటికి అథారిటీ సెయిల్ ఒకటి అండ్ టాటా స్టీల్, హిందాల్కు, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టెయిన్లెస్ ఇవన్నీ కూడా మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. మైనింగ్లో ఎన్ఎండిసి మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చు. ఫార్మాలో సన్ ఫార్మా మెరుగైన రిజల్ట్స్ని ప్రకటించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మెరుగైన రిజల్ట్స్ని కంపెనీస్ ప్రకటించవచ్చు. సో ఇన్ డీటెయిల్ రిపోర్ట్ కావాలి అంటే మాత్రం ఒకసారి ఎకనామిక్ టైమ్స్ చూడండి. నో లాంగర్ జస్ట్ రైడింగ్ పిలియన్, రీటైల్ ఇన్వెస్టర్స్ డ్రైవింగ్ ర్యాలీ. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా కొనుగోళ్ల మద్దతు కొనసాగిస్తూనే ఉన్నారు. నిఫ్టీ 17,000 నుంచి 18,000 చేరుకోవడానికి కేవలం 30 రోజుల సమయం మాత్రమే పట్టింది. ఎఫ్పీఐ ఇన్ఫ్లోస్ దాదాపు 7,036 కోట్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ దాదాపు 8,800 కోట్ల రూపాయల మేర వచ్చాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ దాదాపు ఏప్రిల్ నుంచి 1.52 కోట్లు అంటే 1,52,00,000 మంది కొత్తగా మార్కెట్స్లోకి వచ్చారు. కొత్త బ్లడ్ మార్కెట్స్లోకి వస్తూనే ఉంది. అంటిల్ అన్లెస్ మనకు కొత్త బ్లడ్ మార్కెట్స్లోకి వచ్చి ఫుల్ లెంత్ డబ్బులు వస్తున్నంత వరకు మార్కెట్స్లో ఈ బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగవచ్చు. ఆటో, మెటల్స్ అండ్ ఐటీ స్టాక్స్ ఇక నుంచి పటిష్టంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి ట్రేడింగ్ కోసం కొంతమంది అనలిస్టులు ఇక్కడ ట్రేడింగ్ ఐడియాస్ కూడా ఇచ్చున్నారు. అండ్ సెబీ టర్న్స్ టు బిగ్ డేటా టు నెయిల్ స్మార్ట్ వైలేటర్స్. సో ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా ఫోన్స్ని, మొబైల్ ఫోన్స్లో మెసేజెస్ని, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదో ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాటిల్లో వచ్చే వాళ్ళు చేసే పోస్టులు కానీ అండ్ ఆ స్టాక్స్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక బిగ్ డేటా అనలిటిక్స్ని ఉపయోగించుకొని ఈ వైలేటర్స్ని కట్టడి చేయాలి, వైలేటర్స్ని పని పట్టాలని చెప్పి సెబీ రంగంలోకి దిగిందన్న ఒక వార్త ఇక్కడ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూస్తున్నాం. అండ్ బయింగ్ ఇన్ అండర్వోన్ స్టాక్స్ టు కీప్ ద సీజన్ ఆఫ్ రికార్డ్స్ గోయింగ్. మెయిన్గా టాటా మోటార్స్ గత వారం రోజులు అంటే 8వ తారీఖు నుంచి మనకి 14వ తారీఖు వరకు చూస్తే గత వారంలో టాటా మోటార్స్ దాదాపు 30%, అవెన్యూ సూపర్ మార్ట్స్ 20%, వేదాంత, ఐటీసీ, జూబిలెంట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా 10%కి పైగా మంచి లాభాలను అనౌన్స్ చేశాయి. హెచ్ఎన్ఐస్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ బ్రింగింగ్ మోర్ అండ్ మోర్ డొమెస్టిక్ మనీ ఇన్ టు ద మార్కెట్. సో అండర్వోన్ స్టాక్స్ని మళ్ళీ జనాలు పిక్ చేసుకోవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. డిఆర్ఎల్కి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. అయితే దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కంపెనీ జర్మన్ డ్రగ్ మేకర్ బోరింగర్ ఇంజలీమ్ అనేది. సో ఎగ్జాక్ట్ వర్డ్ దాన్ని స్పెల్ చేయడం కష్టంగా ఉంది. బిఐ అనే కంపెనీ జర్మన్ డ్రగ్ మేకర్. వీళ్ళు జార్డియాన్స్ అన్న ఒక యాంటీ డయాబెటిక్ పిల్ని అమ్మేందుకు అవకాశం లభించింది డాక్టర్ రెడ్డీస్కి. అయితే ఈ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ పేటెంట్ సంబంధించి ఈ కంపెనీ, జర్మన్ కంపెనీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. దాదాపు 50 రూపాయలు ఉన్న డ్రగ్ని, 51 రూపాయలు ఉన్న డ్రగ్ని వీళ్ళు 15 రూపాయలకే అందించే అవకాశం ఉంది. 2025 వరకు వీళ్ళకి అవకాశం కూడా ఉంటుంది డాక్టర్ రెడ్డీస్కి. వన్స్ కనుక అదే జరిగినట్టయితే బిఐ అన్న కంపెనీకి ఎదురుదెబ్బ అవుతుంది. బట్ డాక్టర్ రెడ్డీస్కి మంచి పాజిటివ్ న్యూస్ కూడా అవుతుంది. అండ్ ఫార్మీజీ క్లోజెస్ $350 million ప్రీ ఐపీఓ ఫండింగ్ రౌండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఐటీ డిపార్ట్మెంట్ 2 బిజినెస్ ఎంటిటీస్ మీద, అంటే ఒకటి డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న కంపెనీ ఇది, దీని మీద ఐటీ రైట్స్ చేసింది. ఇంకా కంపెనీ పేరు బయటికి రాలేదు. మరొకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ 2 కంపెనీస్లో సర్చెస్ చేసింది. సో అన్అకౌంటెడ్ ఇన్కమ్ బాగా బయటపడింది అండ్ చాలా అవకతవకలు బయటపడ్డాయి అనేది ఒక అప్డేట్. అయితే కంపెనీ పేరు మనకు బయటికి రాలేదు కాబట్టి మేబీ న్యూస్ కనుక వచ్చినట్టయితే ఈ 2 స్టాక్స్లో కూడా ఇంపాక్ట్ ఉండవచ్చు. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టర్న్ నెట్ సెల్లర్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ అక్టోబర్. సో ఫార్ పుల్ అవుట్ నెట్
ఆఫ్ 14,072 crores. సో డెట్ మార్కెట్లో దాదాపు 1,472 కోట్ల రూపాయల మేర పుల్అవుట్ చేశారు. ఇది డెట్ మార్కెట్ మాత్రమే, నాట్ ఈక్విటీ మార్కెట్. ఎందుకంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది, అక్కడ క్రూడ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ న్యూస్ అవుతాయి. కాబట్టి దాదాపు 1472 crores ఆఫ్ నెట్ అమౌంట్ పుల్ చేశారు. అయితే ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో ఇప్పటివరకు అక్టోబర్లో దాదాపు 226 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు చేశారు. సో మార్కెట్స్ ఎంత పీక్లో ఉన్నా కూడా ఎఫ్పిఎస్ ఎందుకు అంతగా ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే సో కొద్దిగా జాగ్రత్త పడుతున్నారని మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొద్దిగా థ్రోట్ ఇబ్బంది పెడుతుంది, అందుకే కొద్దిగా మేబీ వాయిస్లో ఇష్యూస్ ఉంటే దయచేసి క్షమించండి. అండ్ లాస్ట్ వీక్ అంతా కూడా కొన్ని పర్సనల్ దీనివల్ల బులెటిన్ కూడా చేయలేకపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.